మనీ ప్లాంట్ పెరగట్లేదా? ఇలా చేస్తే వద్దన్నా పెరగడం ఖాయం. ఇంట్లో మనీ ప్లాంట్లు ఉంచుకోవడం చాలా మందికి ఇష్టమైన హాబీ. కొంతమంది తమ ఇళ్ల అందాన్ని పెంచడానికి మనీ ప్లాంట్లను నాటుతారు. మరికొందరు వాస్తు శాస్త్రం ప్రకారం తమ ఇళ్లకు ఆనందం మరియు శ్రేయస్సు తీసుకురావడానికి వాటిని నాటుతారు. మనీ ప్లాంట్ సంపదను ఆకర్షించే మొక్కగా పరిగణించబడుతుంది. మనీ ప్లాంట్ ఇంటికి సానుకూల శక్తిని తెస్తుందని నమ్ముతారు. మనీ ప్లాంట్ నాటేటప్పుడు మొక్క బాగా పెరగడానికి సహాయపడే కొన్ని ముఖ్యమైన విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి. కొంతమంది మనీ ప్లాంట్ నాటుతారు, కానీ దాని పెరుగుదల ఆగిపోతుంది లేదా ఆకులు పసుపు రంగులోకి మారడం ప్రారంభిస్తాయి. కానీ మీరు కొన్ని సాధారణ చర్యలతో మనీ ప్లాంట్ల పెరుగుదలను పెంచవచ్చు. అతి ముఖ్యమైన విషయం సరైన నేల. మనీ ప్లాంట్ మంచి పెరుగుదలకు సారవంతమైన మట్టిని ఉపయోగించడం ముఖ్యం. మీరు మనీ ప్లాంట్ను ఒక కుండలో నాటుతుంటే, ఒక పెద్ద కుండలో ఒక వంతు వర్మీ కంపోస్ట్, ఒక వంతు సారవంతమైన నేల మరియు ఒక వంతు నది ఇసుక తీసుకుని బాగా కలపండి. నీరు సరిగ్గా పారడానికి కుండ అడుగున రంధ్రాలు ఉండటం ముఖ్యం. అద్భుతమైన సూర్యకాంతి, కానీ కొంచెం మాత్రమే. ప్రతి మొక్కకు సూర్యకాంతి అవసరం, కానీ మనీ ప్లాంట్లకు తక్కువ మొత్తంలో సూర్యకాంతి అవసరం. కొంచెం వెలుతురు ఉంటే అది బాగా పెరుగుతుంది, కానీ ప్రత్యక్ష సూర్యకాంతి ఆకులు పసుపు రంగులోకి మారడానికి కారణమవుతుంది మరియు మనీ ప్లాంట్ పెరుగుదలను నెమ్మదిస్తుంది. ఆసరాగా వెదురు కర్రను ఉపయోగించండి. మనీ ప్లాంట్ ఒక తీగ లాంటి మొక్క. అది వేగంగా పెరుగుతున్నప్పుడు దానికి మద్దతు అవసరం. చాలా మంది మనీ ప్లాంట్లను గోడలపై అమర్చుతారు, కానీ గోడకు అవసరమైన కాల్షియం మొక్కకు ఇవ్వబడుతుంది. అయితే మనీ ప్లాంట్ గోడపై ఎక్కువసేపు ఉంటే గోడ దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి కుండలో ఒక వెదురు కర్రను ఉంచండి. అది మనీ ప్లాంట్ ఎక్కడానికి వీలు కల్పిస్తుంది. మంచి పోషకాహారం. మనీ ప్లాంట్ మంచి పెరుగుదలకు అవసరమైన పోషకాలను అందించడం చాలా ముఖ్యం. మీ మనీ ప్లాంట్ ఆకులు పసుపు రంగులోకి మారడం లేదా పెరగడం ఆగిపోవడం ప్రారంభిస్తే, 1 టేబుల్ స్పూన్ యూరియా మరియు 1 టేబుల్ స్పూన్ హ్యూమిక్ యాసిడ్ ను 5 నుండి 6 లీటర్ల నీటిలో బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని ఒక సీసాలో నింపి మనీ ప్లాంట్ వేర్లపై పిచికారీ చేయండి లేదా పోయాలి. ఇది మనీ ప్లాంట్ వృద్ధిని ప్రోత్సహిస్తుంది. ఈ సులభమైన దశలను అనుసరించడం ద్వారా మీరు మీ మనీ ప్లాంట్ అందం మరియు పెరుగుదలను పెంచుకోవచ్చు. ఇది మీ ఇంటికి శ్రేయస్సు మరియు సానుకూల శక్తిని తెస్తుంది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.